హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పల్లవి టీవీ. విశాఖ స్టీల్ ప్లాంట్ ఘటన దేశవ్యాప్తంగా విషాదాన్ని నింపిన ఘటన. దేశంలో ఒక మొత్తంగా విషాదాన్ని కలిసివేసే ఘటన, దేశవ్యాప్తంగా అందరినీ కలిసివేసే ఘటన విశాఖ స్టీల్ ప్లాంట్ ఘటన. ఏదైతే ఉక్కు ద్రవం ఏదైతే ఉందో, ఎస్ఎంఎస్ స్టీల్ మెల్టింగ్ మిషన్ ఏదైతే ఉందో, స్టీల్ మెల్టింగ్ మిషన్కి సంబంధించి షాప్ ఏదైతే ఉందో, అక్కడ ల్యాడల్ 19లో మిషన్ 2లో కాస్టింగ్ చేస్తుండగా ఉక్కు ద్రవం ఒక్కసారిగా కార్మికులపై పడిపోవడం నిన్న సాయంత్రం జరిగిన ఘటన. ఒక్కసారి కార్మికులకు పడవడం 1500 డిగ్రీలకు పైగా వేడిగా ఉన్నటువంటి ఉక్కు ద్రవం పడిపోవడంతో 8 మంది కార్మికులు చనిపోయారు. ఆరుగురు క్రిటికల్‌గా ఉంది. ఆరుగురి పరిస్థితి తీవ్రంగా గాయపడ్డ ఆరుగురు కాలిపోయి ఒళ్ళంతా కాలిపోయి తీవ్రంగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా కూడా ఒక విషాదాన్ని ముంచెత్తిన ఘటన. ఎందుకంటే ఇటువంటి ఘటన స్టీల్ ప్లాంట్‌లో గతంలో దేశంలోని ఎక్కడ ఉన్నా గానీ ఎక్కడ కూడా ఇలాంటి ఘటన జరగలేదు. కాసేపటి కిందటే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా వెళ్లి తర్వాత ప్రెస్ మీట్ పెట్టి చెప్పిన విషయం. రష్యా లాంటి దేశాల్లో ఇలాంటి ఘటనలు జరిగాయి గానీ మన దేశంలో ఎక్కడ ఇలాంటి ఘటనలు జరగలేదని చెప్పి అధికారులు చెప్పారని చెప్పి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా చెప్పిన పరిస్థితి. అయితే ఈ స్టీల్ ప్లాంట్ ఘటన అంతా ఒక ఎత్తైతే ఇందులో ఎవరైతే చనిపోయిన వారు ఉన్నారో వాళ్ళకి సంబంధించిన ఒక్కొక్క విషయాలు వెలుగులోకి వస్తుంటాయి. హృదయ విదారకంగా ఉన్నాయి చనిపోయిన వారి విషయాలు. ఆ తోటి కార్మికులకు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు గాయపడ్డ వారిలో కార్మికుడు తన తోటి కార్మికుడికి ఫోన్ ఇచ్చి తీవ్రంగా గాయపడి ఒళ్ళంతా గాయాలతో ఉన్నటువంటి ఒక కార్మికుడు తన తోటి కార్మికుడికి ఫోన్ ఇచ్చి ఒక వీడియో కూడా చేసి తన కుటుంబానికి పంపిన పరిస్థితి. ఆ వీడియో కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. వర్మ తమ్ముడి ముందు ఎప్పుడు చిరాకు పలకే తమ్ముడిని బాగా చేపించరా నువ్వు కూడా బాగా చేసిపోయా అమ్మని బాగా చూసుకుంటే ఉంటాంటాడు. వర్మ తమ్ముడిపై కొప్పడకు, అమ్మను జాగ్రత్తగా చూసుకో వర్మ అని. అంటే ఎవరైతే 8 మంది చనిపోయారు, 8 మంది చనిపోయి 6 కార్మికులు గాయపడ్డారు. తీవ్రంగా క్రిటికల్గా ఉంది వారి పరిస్థితి. గాయపడ్డ వారిలో ఒక కార్మికుడు ఎవరైతే తీవ్రంగా ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నాడు, కార్మికుడు ఆసుపత్రికి వెళ్లే సమయంలో తోటి కార్మికుడికి ఫోన్ ఇచ్చి ఒక వీడియో సందేశాన్ని కూడా తన ఇంటికి పంపించాడు. వీడియో మెసేజ్ని కూడా రికార్డ్ చేయించుకొని వర్మ అంటే తన కొడుకు చెప్తున్నాడు, వర్మ కొడుకు పేరు వర్మ తమ్ముడిపై కొప్పడకు, అమ్మను జాగ్రత్తగా చూసుకో అని చెప్పి తన కుమారుడికి చెప్తున్న పరిస్థితి, పెద్ద కొడుకు చెప్తున్న పరిస్థితి. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఒళ్ళంతా గాయాలతో ఉండి కూడా తన తోటి కార్మికుడికి ఫోన్ ఇచ్చి మరి ఆ వీడియో అంటే ఒక తండ్రి పడుతున్న వేదన తెలుస్తుంది. తన కుటుంబం ఏమైపోతుంది, నేను లేకపోతే నాకు ఏమైనా జరిగితే తెల్లారి నా కుటుంబం ఏమైపోతుంది. అందుకని ఒక పెద్ద కొడుకు వర్మ, అతనికి కొడుకు పేరు వర్మ, పెద్ద కొడుకు గాయపడ్డ కార్మికుడు పెద్ద కొడుకు వర్మ తమ్ముడిని బాగా చూసుకో, తమ్ముడిని కొప్పడకు, అమ్మని జాగ్రత్తగా చూసుకో నాన్న అని చెప్పి అతను చెప్తున్నటువంటి ఏదైతే మాటలు ఉన్నాయో, తీవ్ర గాయాలతో ఉండి కూడా మాట్లాడుతున్న మాటలు చాలా మందిని కలిసివేస్తుంది ఈ ఘటన. మొత్తంగా అయితే ఈ విశాఖ స్టీల్ ప్లాంట్ ఏదైతే ఉందో, వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఘటన చాలా మందిని కలిసివేసింది. ఎందుకంటే ఇది ఎక్కడా జరగనటువంటి ఘటన. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా వెళ్ళి చెప్పిన పరిస్థితి అంటే వేరే దేశాల్లో జరిగిందేమో కానీ మన దగ్గర ఎప్పుడు జరగలేదు. ఎందుకంటే చాలా ప్రమాదాలు, అగ్ని ప్రమాదాలు చూస్తుంటాం, బస్సుల్లో అగ్ని ప్రమాదాలు చూస్తుంటాం, చాలా చోట్ల ప్రమాదాలు జరుగుతుంటాయి. ఫైర్ యాక్సిడెంట్లు కానీ, బిల్డింగుల్లో కానీ, ప్లాంట్లో కానీ, ఫ్యాక్టరీలో కానీ ఎక్కడ జరిగినా అగ్ని ప్రమాదాల్లో కాలిన గాయాలు ఉంటాయి. లేదంటే కానీ ఒక్కసారిగా 1500 డిగ్రీలు అంటే మనం మామూలుగా 10 డిగ్రీల వేడి ఉన్నది ఏదైనా పడితే చర్మం కాలి మొత్తం కింది నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది అంత ద్రవం. అటువంటిది 1540 డిగ్రీలకు పైగా వేడిగా ఉన్న ఉక్కు ద్రవము అది మిషన్ 2లోకి డంపు చేస్తుంటే ఒక్కసారిగా ల్యాడిల్ పేలిపోయి అదంతా కార్మికులపై పడడం అంటే అటు మనిషి ముద్దగా మారిపోవడం అంటే ఎంత దారుణంగా ఉంటుంది పరిస్థితి ఊహించుకోవచ్చు. అంటే మనిషి ఎలా అయిపోతాడు అదంతా వేడి మీద పడ్డ అంటే ఇటు ఇలాంటి ప్రమాదంలో మృత్యువాత పడ్డం అనేది దేశంలో ఎక్కడ జరగలేదు. విశాఖ స్టీల్ ప్లాంట్లో జరిగిన ఒక ఘోర విషాదం అనేది చెప్పుకోవాలి. అయితే ఇందులో మరొక హృదయాన్ని కలిసివేసే ఘటన మరొకటి ఏంటంటే మృత్యు వెంటాడింది 2 ఉద్యోగులను. అందులో ఒక కాంట్రాక్ట్ 20 ఏళ్ళుగా కాంట్రాక్ట్ ఎంప్లాయీగా పనిచేస్తున్న ఈ అప్పలరాజు అప్పలరాజు అనే వ్యక్తి, అగనంపూడికి చెందిన అప్పలరాజు అనే వ్యక్తి 20 ఏళ్ళుగా అక్కడ కాంట్రాక్ట్ ఎంప్లాయీగా పనిచేస్తున్నాడు. అతడితో పాటు భానుకుమార్ ఎవరైతే ఉన్నాడో, భానుకుమార్ అనే వ్యక్తి కూడా అక్కడ టెక్నీషియన్. వీళ్ళిద్దరూ అక్కడికి వెళ్లాల్సిన వాళ్ళు కాదు. షిఫ్ట్లు మారి ఒకరు వీక్ ఆఫ్ రోజు కూడా వర్క్కు వచ్చి వీళ్ళిద్దరు కూడా మృత్యు వెంటాడిందంటే వాళ్ళ మృత్యు వెంటాడినట్లే అని చెప్పుకోవాలి. వాళ్ళ గురించి చెప్పుకుందాం ఒకసారి. ఇతను అగనంపూడి దగ్గరలోనే ఉండే అప్పలరాజు 20 ఏళ్ళుగా వైజాగ్ స్టీల్ ప్లాంట్లో కాంట్రాక్ట్ ఎంప్లాయీగా పనిచేస్తున్నాడు. సోమవారం వీక్ ఆఫ్, అతనికి నిన్న వీక్ ఆఫ్ కానీ వర్క్ ఎక్కువగా ఉంది రమ్మని చెప్పడంతో అధికారులు అతను వెళ్ళాడు. సోమవారం నిన్న సాయంత్రం జరిగిన ప్రమాదంలో చనిపోయాడు అప్పలరాజు. అతనికి భార్య, కొడుకు, కుమార్తె ఉన్నారు అతనికి అప్పలరాజుకి. అయితే అతను వీక్ ఆఫ్ అయినప్పటికీ కూడా అంటే సోమవారం నాడు వీక్ ఆఫ్ తీసుకోవాలి, అతను సెలవు ఆ రోజు వీక్ ఆఫ్ ఉండాలి. కానీ ఆ వర్క్ ఎక్కువగా ఉంది, తర్వాత తీసుకోవచ్చు మరో రోజు అని చెప్పి అధికారులు చెప్పడంతో అప్పలరాజు వెళ్ళాడు. 20 ఏళ్ళుగా అక్కడ కాంట్రాక్ట్ బేసిస్లో పనిచేస్తున్న అప్పలరాజు నిన్న వీక్ ఆఫ్ అయినప్పటికీ కూడా స్టీల్ ప్లాంట్కి వెళ్ళి అక్కడ పనిచేస్తూ నిన్న జరిగిన ఘోర దుర్ఘటన ఏదైతే ఉందో, ఉక్కు ద్రవం పడిన దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయాడు అప్పలరాజు. ఒక విషాదంగా చెప్పుకోవచ్చు. మరొక ఎంప్లాయీ టెక్నీషియన్గా పనిచేస్తున్నాడు భానుకుమార్. ఇతను కూడా అగనంపూడి పరిధికి చెందిన వ్యక్తి భానుకుమార్. ఇతనికి 2 ఏళ్ల కిందట పెళ్ళైంది, 4 నెలల కుమారుడు ఉన్నాడు. ఈ భానుకుమార్
అక్కడ టెక్నీషియన్గా పనిచేస్తున్నాడు. అయితే అక్కడ షిఫ్ట్ల వైజ్గా ఉంటాయి వైజాగ్ స్టీల్ ప్లాంట్లో. ఇతను సి షిఫ్ట్లో వెళ్ళాలి. అంటే నిన్న సాయంత్రం ఈ ఘటన జరిగిన తర్వాత ఏది షిఫ్ట్ ఉందో అది అప్పుడు వెళ్ళాలి. కానీ ఇతరే మా షిఫ్ట్ మార్చుకున్నాడు, బి షిఫ్ట్కి మార్చుకున్నాడు. మరో ఎంప్లాయీ తోటి మాట్లాడుకొని షిఫ్ట్ ఎక్స్చేంజ్ చేసుకున్నాడు. నేను బి షిఫ్ట్లో వెళ్తానని చెప్పి ఇంకో ఎంప్లాయీతో మాట్లాడి వెళ్ళాడు. ఈ బి షిఫ్ట్లో వెళ్ళిన భానుకుమార్ అక్కడ సాయంత్రం జరిగిన ప్రమాదంలో మరణించాడు. అంటే ఈ 2 ఘటనలు కూడా హృదయ విదారకంగా ఉన్నాయి. ఒకరేమో వీక్ ఆఫ్ ఉన్నప్పటికీ కూడా స్టీల్ ప్లాంట్కి వెళ్ళి పనిచేయడం, స్టీల్ ప్లాంట్కి వెళ్ళి అక్కడ ప్రాణాలు కోల్పోవడం. అప్పలరాజు అయితే ఇతనే షిఫ్ట్ మార్చుకొని, అంటే సి షిఫ్ట్లో సాయంత్రం డ్యూటీకి వెళ్లాల్సిన భానుకుమార్ బి షిఫ్ట్లో వెళ్ళి సాయంత్రం 4 గంటల సమయంలో జరిగిన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు. ఈ 2 ఘటనలు కూడా విషాదాన్ని నింపాయి. అంటే మృత్యు ఎలా వెంటాడింది వీళ్ళని, ఏ రూపంలో వెంటాడింది అంటే ఒకరు వీక్ ఆఫ్ ఉన్నా కానీ స్టీల్ ప్లాంట్కి వెళ్ళడం, మరొకరేమో షిఫ్ట్ మార్చుకొని సి షిఫ్ట్లో వెళ్లాల్సిన వ్యక్తి బి షిఫ్ట్లో వెళ్ళి భానుకుమార్, అతనికి 2 ఏళ్ల కిందటే పెళ్ళైంది, 4 నెలల కుమారుడు ఉన్నాడు. అప్పలరాజుకు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఈ ఇద్దరి కుటుంబాల్లోనూ తీవ్ర విషాదాన్ని నింపాయి. అంటే అతను షిఫ్ట్ మారినా కానీ ఆ ప్రమాదంలో అదే షిఫ్ట్కి వెళ్ళినా, సి షిఫ్ట్లో వెళ్ళినా కానీ ఈ ప్రమాదం నుంచి బయటపడేవాడు. అదేవిధంగా అప్పలరాజు ఎవరైతే ఉన్నారో వీక్ ఆఫ్ తీసుకున్నా కానీ ఈ ప్రమాదంలో ఉండేవాడు కాదు, మరణించి ఉండేవాడు కాదు. ఈ 2 ఘటనలు కూడా వాళ్ళ కుటుంబాల్లో ఈ 2 ఘటనలు తీవ్ర విషాదాన్ని నింపుతున్నాయి. వాళ్ళ కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నటువంటి పరిస్థితి. త్రుటిలో తప్పించుకోవాల్సిన వ్యక్తులు ఇలా ప్రాణాలు కోల్పోవడం ఈ దుర్ఘటనలో. అది మరోవైపు ఇంతకుముందు చెప్పుకున్నట్లుగా తీవ్రంగా గాయపడ్డ కార్మికుడు తన కుటుంబాన్ని చూసుకోవాలంటూ వర్మ తమ్ముడిని బాగా చూసుకోమని చెప్పడం కానీ, తమ్ముడిపై కొప్పడకు, అమ్మని జాగ్రత్తగా చూసుకో అని చెప్తున్న గాయాల పాలయ్య కూడా చెప్తున్న వీడియో కంటతడి పెట్టిస్తుంది. మొత్తంగా వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఘటన ఏదైతే ఉందో ఇది ఎక్కడ అంటే ఇటువంటి ఉక్కు ద్రవం ఇప్పుడు మొత్తం 1540 డిగ్రీలకు పైగా ఉన్నటువంటి ఉక్కు ద్రవం మీద పడి ఇలా చనిపోవడం అనేది ఎక్కడా జరగలేదు. గతంలో అగ్ని ప్రమాదాలు కానీ గాయాలతోటి కార్మికులు బయటపడడం ఎలాంటివి ఉండవు. కానీ ఇటువంటి ఘోర ప్రమాదంలో, ఇటువంటి ఘోర దుర్ఘటనలో చనిపోవడం అనేది దేశంలో ఎక్కడ తెలియదు. మంత్రి నారా లోకేష్ కూడా ఉదయం వెళ్ళి పరామర్శించారు. కేంద్ర మంత్రి కుమారస్వామి కూడా వెళ్ళారు. మంత్రి నారా లోకేష్ కూడా పరామర్శించి బాధితులకు అండగా ఉంటామన్నారు. పవన్ కళ్యాణ్ కూడా కాసేపటికి ఇంతకుముందు చెప్పుకుంటే వెళ్ళి అక్కడ మొత్తం స్టీల్ ప్లాంట్ అంతా కూడా వెళ్ళి బాధితులతో మాట్లాడారు. స్టీల్ ప్లాంట్ లోపల కూడా పరిశీలించినటువంటి పరిస్థితి. 25 లక్షలు చనిపోయిన వారి కుటుంబాలకు ఎక్స్గ్రేషియా, గాయపడ్డ వారికి 10 లక్షలు ఎక్స్గ్రేషియా కింద నష్టపరిహారం చెల్లిస్తామని చెప్పి కూడా పవన్ కళ్యాణ్ చెప్పిన పరిస్థితి. దీనిపై దర్యాప్తు జరగాలి. ఎలా జరిగింది అంటే ఈ ఘటన ఎలా జరిగింది అనే దానికంటే కూడా ఇక్కడ దీని వెనుక ఉన్న బాధితుల వేదన ఎంత ఉందో ఒకసారి అర్థం చేసుకోవచ్చు. ఒకరు వీక్ ఆఫ్ ఉన్నప్పటికీ కూడా సోమవారం వీక్ ఆఫ్ ఉన్నా కానీ అతను పనికి వెళ్ళి చనిపోవడం, మరొకరు షిఫ్ట్ మార్చుకొని అతను అక్కడ పనికి వెళ్ళి చనిపోవడం, మరొక కార్మికుడు తీవ్ర గాయాలతో ఉండి ఏమవుతుందో తెలియని పరిస్థితి. క్రిటికల్గా ఉన్నారు 6. ఈ గాయపడ్డ 6 కూడా చాలా క్రిటికల్ కండిషన్లో ఉన్నారు, ఒళ్ళంతా గాయాలతో. అందులో ఒకరు వీడియో తీసి మరి తన కుటుంబాన్ని జాగ్రత్తగా చూసుకొని పెద్ద కొడుకు చెప్పడం అంటే ఈ ఘటనల వెనుక ఎంత తీవ్ర విషాదం ఉంది దీని వెనుక అనేది పరిస్థితికి అర్థం పడుతున్నటువంటి పరిస్థితి. థ్యాంక్ యూ.